హోలా వాళ్ళకి ఓటు వేయొద్దు వీళ్ళకి ఓటు వేయద్దు అని చెప్పి మరీ దిగజారిపోయి చెప్పాను, కానీ మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి. బట్ ఎవరికి ఓటు వేసారనేది సో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసుకోండి, కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో టాప్లో ఎవరున్నారు, బాటంలో ఎవరున్నారు, ఇది రెగ్యులర్గా మాట్లాడేదే కదా. సో దీంట్లో కొంచెం ఏమైనా వెరైటీగా ఉంది అంటే సో పిఆర్ గేమ్ గురించి మాట్లాడదాం. ఆ పిఆర్ గేమ్లో కొంతమంది రివ్యూయర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, 1 by 1 క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. ఇప్పుడు తనుజ గారి దగ్గరికి వచ్చేసరికి సో కొంతమంది యాంటీ పిఆర్ టీమ్స్ తో ఆ అమ్మాయి మీద కంప్లీట్గా నెగిటివ్ చేస్తూ ఉన్నారు. సో ప్రోమో రాకముందేనో లేకపోతే ప్రోమో వస్తేనో అసలు కెప్టెన్ ఇంకా అవ్వలేదు. సో కెప్టెన్ అయితే ఓకే, బిగ్ బాస్ కెప్టెన్ అమ్మాయిని చేసేస్తారు, అమ్మాయిని చేయడం కోసం ఇలాంటి టాస్క్లు పెడతారు, ఒక్కొక్క రకం కైండ్ ఆఫ్ ఆ నెగిటివిటీ అమ్మాయి మీద తీసుకురావటము. సో నిన్న ఎస్పెషల్లీ సంజన గారు సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ ఎవరు ఫస్ట్ వెళ్ళాలి ఎవరు సెకండ్ వెళ్ళాలని ఆ హర్రర్ రూమ్లోకి. బట్ బిగ్ బాస్ అక్కడ ప్రోమో చూడంగానే ఇంకంతే తనుజ కోసమే అది చేసేసారు, తనుజ కోసమే ఆ ఫేవర్ చేసేసారు. బిగ్ బాస్ టీం తనుజ కోసమే ఫేవర్ ఉంటుంది, ముద్దు బిడ్డ. సో ఇలాంటివన్నీ కొంచెం ఎంతైతే అమ్మాయి మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో సో అంత సింపతి అమ్మాయికి వర్కౌట్ అవుతుంది. సో ఎవరైతే యాంటీ పిఆర్స్ ఉన్నారో సో వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి కొంతమంది రివ్యూయర్స్ కూడా యాడ్ అవటము. సో తనుజ గ్రాఫ్ పడిపోయిందని చెప్పడము, తనుజ ఓటింగ్ పడిపోయిందని చెప్పడము. సో ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే అది ఎవరికి ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు, కానీ ఈ అమ్మాయికి ఎక్కువ బెనిఫిట్ అయ్యే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొంతమంది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ రివ్యూయర్ ఎవరైతే తనుజ గ్రాఫ్ పడిపోయిందని చెప్పడం వల్ల ఇంకొంతమంది ఇటు పక్క నుంచి లేదు ఇంకొక పర్సన్ గ్రాఫ్ పడిపోయిందని వాళ్ళు అంటారు, ఇంకొక పర్సన్ నెగిటివ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆ రివ్యూయర్కి ఈ రివ్యూయర్కి క్లాష్ వలన అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ నలిగిపోతున్నారు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గేమ్ కనపడకుండా పోతుంది అనమాట వాళ్ళ ఎగోకి తీసుకోవడం వల్ల. సో అలాంటి రివ్యూయర్స్ వాళ్ళకు కూడా నష్టం తప్పితే లాభం రాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ రివ్యూయర్ ఎవరైతే ఉన్నారో సో ఆ రివ్యూయర్ తనుజ గ్రాఫ్ పడిపోయింది అంటారు. సో అలా చెప్పడం వల్ల తనుజకి లాభం ఉందా నష్టం ఉందా అంటే సో ఆ రివ్యూయర్ క్రెడిబిలిటీ గురించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. సో ఆ క్రెడిబిలిటీ వద్దు, ఏమొద్దు, సిగ్గిడి చేసాము, మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అని చెప్పి తను చేసుకుంటున్నా కూడా ఇక్కడ ఆ అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఉంది. మిగిలిన రివ్యూయర్స్ అందరూ లేకపోతే మిగిలిన కొన్ని యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ మెజారిటీ పోల్స్ తనుజానే కనిపిస్తాను. సో అలాంటప్పుడు ఆ రివ్యూయర్ క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ వస్తుంది. దాన్ని దాటి మాట్లాడుతున్నారంటే సమ్వేర్ ఎక్కడ యుగోకు తీసుకున్నారని అర్థం. అండ్ ఇక్కడ తనుజకు ప్లస్ ఎందుకు అవుతుంది అంటే ఒకవేళ తనుజకి ఓటింగ్ డ్రాప్ అయిపోయింది అని చెప్పారనుకోండి, తనుజకి యాడెడ్ అడ్వాంటేజ్ కదా. తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ఇంకొంచెం ఎక్కువ ఓట్లు వేసుకుంటారు, ఇంకొంచెం అగ్రెసివ్గా వర్క్ చేస్తారు. సో వాళ్ళ పిఆర్ టీమ్ అవ్వచ్చు, తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎక్కువగా ఓట్లు వేస్తారు. వాళ్ళు వేసిన కాక 4 ఓట్లు వేపించుకుంటారు. అది అమ్మాయికి ప్లస్ అవుతుంది. అండ్ కంటిన్యూస్గా అమ్మాయిని టార్గెట్ చేయడం వల్ల అమ్మాయికి సింపతి వర్కౌట్ అవుతుంది. వన్స్ సింపతి వర్కౌట్ అయితే సో గవర్నమెంట్లే ఫామ్ అయిపోతున్నాయి. ఒక కంటెస్టెంట్ విన్నర్ అవ్వలేదా, సో అది చెక్ చేసుకోవాలన్నమాట యాంటీ పిఆర్ టీమ్ ఎవరుందో. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సో ఇప్పుడు కళ్యాణ్కి ఏంటంటే సో ఎవరైతే పర్టికులర్ రివ్యూయర్ ఎవరైతే సో తనుజ గురించి ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడటం వల్ల సో తనుజ గ్రాఫ్ పడిపోయింది, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు అనడం వల్ల సో కళ్యాణ్ ప్లేస్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది ఓటింగ్లో, అఫీషియల్ ఓటింగ్స్లో ఆ ట్రెండ్స్లో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట గ్యాప్ ఎంత ఉందనేది. సో ఇప్పుడు కళ్యాణ్ని అలా ఒక పైకి లేపడం వల్ల సో కళ్యాణ్ ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంటాయి. ఓకేనా, మా వాడు టాప్లో ఉన్నాడంట కదా అని. సో ఒకవేళ డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్తే కొంచెం అగ్రెసివ్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ టాప్లో ఉన్నాడు అంటే ఒక రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అన్నెసరీ అంటే ఇక్కడ గేమ్ లేనప్పుడు సో ఈ వీక్ తన గేమ్ లేదు, తన ఫోకస్ లేదు, తనకు స్కోప్ రాలేదు, తనకు ఆ ఎక్స్పోజర్ లేదు. సో అలాంటప్పుడు ఇంకా ఓటింగ్ తోపుబడింది అంటే సో అది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మోసం చేయడం మాత్రమే. సో నేనేమంటా అంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పేదంటే సో దయచేసి మోసపోవద్దు, మీ ఓట్లు మీరు వేసుకోండి. సో వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని కాకుండా మీ ఓట్లు మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది, గ్యాప్ తెలుస్తుంది కూడా. సో కాబట్టి మీ ఓట్స్ మీరు వేసుకోండి, ఎందుకంటే ఈ వీక్ గేమ్ లేదు. ఓకేనా, నెక్స్ట్ వీక్ మళ్ళీ గేమ్ ఆడితేనే ఆ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఓట్లు ఉన్నారనుకోండి, 40 ఓట్లు తనుజాకి, 30 ఓట్లు కళ్యాణ్కి, ఒక 20 ఓట్లు మిగిలిన కంటెస్టెంట్స్కి పడినా 10 ఓట్లు ఉంటాయి. ఆ 10 ఓట్లు సో ఆడియన్స్ గేమ్ చూసి డిసైడ్ చేస్తారు. సో అలాంటప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ రోజుకి ఆ రోజు. సో కళ్యాణ్కి ఈ వీక్ అంతా ఏం లేదు కదా. సో కళ్యాణ్ ఫస్ట్లోనే డే 1లోనే పక్కకి వెళ్ళిపోయాడు. సో గేమ్ స్టార్ట్ అయినప్పుడే సో నిన్న మొన్న ఈరోజు ఏం లేదు కళ్యాణ్ గేమ్ అక్కడ.
సో అయినా కానీ తన ప్రయత్నాలు ఏవో తను చేస్తున్నాడు. సో తను రెబల్ అనుకొని తన దగ్గర ఒక టిప్ ఉందని సో తను కన్ఫ్యూజ్ చేస్తూ సో వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ క్లియర్గా దివ్యానే తనకి దొరికిపోయేలాగా చేసుకొని దివ్యానే తన దగ్గర ఓపెన్ అప్ అయిపోయేలాగా తను చేసిన ఆ క్లిప్ ఏదో ఆ క్లిప్ కూడా బిగ్ బాస్ టీము అన్సీన్లో పెట్టింది, ఎపిసోడ్లో ఎత్తేసింది. అన్సీన్ ఎంతమంది చూస్తారు? చాలా తక్కువ మంది చూస్తారు కదా అన్సీన్. సో అలాంటప్పుడు ఓటింగ్ అబ్బాయి చేసిన అద్భుతమైన మాస్టర్ మైండ్ గేమ్ సో ఎంతమందికి తెలుసుద్ది? సో ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నప్పుడు కూడా మనం ఆ అబ్బాయిని అంత హైలైట్ చేస్తున్నామంటే అది అబ్బాయికి దెబ్బ పడుద్ది. సో కొంచెం జాగ్రత్తగా సో ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకుండా ఓట్ బ్యాంక్ అయితే చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ట్రై చేసుకోండి, ఓట్లు గట్టిగా వేసుకోండి. ఓకేనా? సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఓటింగ్ పోల్లో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే సో అటుపక్క కళ్యాణ్ని లేపుతున్నారు కదా అని చెప్పి ఇంకొక తీసుకొని ఇటుపక్క ఇంకొక ఒకళ్ళు ఇద్దరు సో కళ్యాణ్ నెగిటివ్ చేస్తున్నారు లిటరల్లీ. అంటే ఇప్పుడు కళ్యాణ్ మీద కోపమా అంటే లేదు, ఆ పర్టికులర్ పర్సన్కి తనుజ మీద కోపమా అంటే కాదు. ఎందుకు? ఈగోకు తీసుకున్నారు వీళ్ళు వాళ్ళు. ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అప్పుడెప్పుడో 7th సీజన్లో ఒక పెద్ద రివ్యూయర్ సో ఒక పర్టికులర్ కంటెస్టెంట్ని విన్నర్ చేయగలిగాడు, ఆ సత్తా ఉంది తనకుందని చెప్పి సో మాకెందుకు లేదు, వై నాట్ మేము అని చెప్పి సో వీళ్ళు ఎవరి పాటికి వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. అది అంత వర్కౌట్ కాదు, అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది. సో ఓకేనా? అది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు సత్తా విధాలా ట్రై చేస్తున్నారు. దానివల్ల కంటెస్టెంట్స్ బలైపోతున్నారు, కంటెస్టెంట్స్ గేమ్ కనపడకుండా పోతుంది. అది నేను చెప్తుంది. సో సెకండ్ ప్లేస్కి ఒకసారి కళ్యాణ్ బాబు ఉన్నాడు. మూడో ప్లేస్కి వచ్చేసరికి సుమన్ శెట్టి అన్నాడు. సుమన్ శెట్టి అన్న ఓటింగ్ ఎక్కడా తగ్గట్లేదు, ఎప్పుడూ డ్రాప్ అవ్వట్లేదు. అసలు సుమన్ శెట్టి అన్న టాప్ 5లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదు ఆయన ఉన్న ఓటింగ్ తోటి. ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఒకవేళ ఇమాన్యుయల్ ఓకే ఫైన్, ఇమాన్యుయల్ ఇప్పుడు ఒక రితు చౌదరి, డెమోను వీళ్ళతోటి సుమన్ శెట్టి అన్న ఓటింగ్ చూసుకుంటే సుమన్ శెట్టి అన్న ఓటింగ్లోకి దరిదాపుల్లో కూడా రారేమో వీళ్ళు అనిపిస్తుంది. బట్ గేమ్ సుమన్ శెట్టి అన్న దగ్గర లేదు, రితు చౌదరి దగ్గర ఉంది, డెమోన్ దగ్గర ఉంది. బట్ ఓటింగ్ సుమన్ శెట్టి అన్న దగ్గర ఉంది. సో ఇప్పుడు దేన్ని కంపేర్ చేసి టాప్ 5లోకి తీసుకొస్తారేమో తెలియదు, కానీ అట్ ప్రెసెంట్ ఈ వీక్ మాత్రం సుమన్ శెట్టి అన్న గేమ్ బాగుంది. ఎందుకంటే ఆయన కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నాడు. మరీ టూ మచ్ యాక్టివ్గా అగ్రెసివ్గా కనిపించకపోయినా కానీ ఎంతో కొంత యాక్టివ్గా అయితే కనిపిస్తున్నాడు. ఆ టాస్క్లో పార్టిసిపేషన్ అయితే చేస్తున్నాడు. చిన్న చిన్న టాస్క్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద టాస్క్లు అవ్వచ్చు, పార్టిసిపేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో తను రెబల్ కాదు అని చెప్పుకోవడం కోసం తను పడుతున్న కష్టం కానీ తను చూపిస్తున్న టాలెంట్ కానీ పర్లేదు. సో హీఈస్ గుడ్ ఎనఫ్. సో ఆయన థర్డ్ ప్లేస్లో ఓటింగ్లో కొనసాగుతున్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చారు సంజన గారు. పాపం సంజన గారికి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతూ ఉన్నారు, చాలా ట్రై చేస్తూ ఉన్నారు, చాలా స్కోప్ వస్తూ ఉంది, ట్రై చేస్తున్నారు, ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉన్నారు. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతా ఉంది. అసలు సంజన గారికి పాపం సుమన్ శెట్టి కంటే ఇంకా ఎక్కువ ఓటింగ్ పడాలి. ఎందుకంటే సంజన గారు బీభత్సమైన గేమ్ ఆడుతున్నారు. అయినా కూడా అంటే ఈ వీక్ చాలా గట్టిగానే ఆడుతున్నారు, ఆమె మైండ్ గేమ్ ఆడుతున్నారు. సో వేరే వాళ్ళతో ప్రాంక్ చేస్తున్నారు. బట్ అయినా కానీ సో చెప్పాను కదా, సో సుమన్ శెట్టి అన్న గారికి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, సంజన గారికి ఓటింగ్ తక్కువ ఉంటుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ హెల్ప్ చేస్తుంటుంది. సో ఇమాన్యుయల్ ఓటింగ్ హెల్ప్ చేసినంతకాలం సంజన గారికి ఓకే, కానీ ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ 12th వీక్ అంటున్నారండి. మేబీ అప్పటి వరకు వీళ్ళు ఉంటారేమో. సో ఆ తర్వాత 13th వీక్ 14th వీక్ మనం చెప్పలేము, 12th వీక్ నుంచి చెప్పలేము అసలు మనం. ఓకేనా? సంజన గారు ఇంకా ఈ 3 వీక్స్ ఏవైతే ఉందో సంజన గారికి చాలా క్రూషియల్ వీక్స్, 10th వీక్ 11th వీక్ చాలా క్రూషియల్ వీక్స్. ఆమెకి ఎంత గట్టిగా ఆడగలిగితే సో ఆమె 13th వీక్ 14th వీక్ కూడా హౌస్లో ఉంటారు, లేకుంటే 12th వీక్లోనే డబుల్ ఎలిమినేషన్ జరుగుద్ది. సో ఖచ్చితంగా ఆ డబుల్ ఎలిమినేషన్లో సంజన గారు బయటకు వెళ్ళిపోవడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో అదనమాట. అండ్ నెక్స్ట్ బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారికి నేను ఎఫర్ట్స్ ఓకే, కానీ హౌస్లో మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ దివ్యతోటి మళ్ళీ అలాగే మాట్లాడటము, సేమ్ అదే కంటెంట్, రోత కంటెంట్, మార్నింగ్ నుంచి లైవ్లో ఇప్పుడు దాకా సగం వాళ్ళదే ఉంది డిస్కషన్లో, అనవసరమైన డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవటము. సో బర్నీ గారు ఎందుకో ఎక్కట్లేదు. అండ్ బర్నీ గారి కెప్టెన్సీ రేస్లో నుంచి కూడా అవుట్ ఆఫ్ కెప్టెన్సీ రేస్ కూడా అయిపోయారు కాబట్టి ఆయనకి అంత ఓటింగ్ పడుతుందా అంటే అసలు అంత ఓటింగ్ గట్టిగా పడకపోవచ్చు. బట్ ఆయనకి ఎంతైతే డీసెంట్ ఓటింగ్ ఉందో ఆ డీసెంట్ ఓటింగ్ మాత్రం పడుతుంటుంది. అది ఎలిమినేషన్ దాకా ఉంటుంది. అంటే మేబీ ఈ వీకే డేంజర్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి హౌస్లోకి కూడా వచ్చే ఛాన్సెస్ బీభత్సంగా కనిపిస్తున్నాయి. సో అన్నకి ఓట్లు వేసుకోవాలనుకుంటే బర్నీ గారికి ఎవరైనా ఓట్లు వేసేసుకోండి. నెక్స్ట్ రాము రాథోడ్ గౌరవ్. సో రాము రాథోడ్ సాయి శ్రీనివాసు. రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి అతనికి ఓటింగ్ పడట్లేదు, పడుతుంది. ఆయన గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆయన అసలు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటాడు. నేను మా అక్క అంటాడు, మా అమ్మ అంటాడు, నాకు హోమ్ సిక్ అంటాడు, నేను మీకే ఇస్తానంటాడు. గేమ్ అసలు వాదించడు, స్టాండ్ తీసుకోడు, నిలబడ్డు, గట్టిగా మాట్లాడు. సో వింటుంటాడు, వినటమే ఎక్కువ కానీ మాట్లాడడం చాలా తక్కువగా కనిపిస్తుంది రాము రాథోడ్ది. బర్నీ గారు పొద్దున్న లైవ్లో అంటారు యాక్చువల్గా ఆయిషా రాకముందుగా రాము రాథోడ్, ఆయిషా వచ్చిన తర్వాత రాము రాథోడ్ వేరే అగ్రెసివ్గా ఉన్నాడని. అంత అగ్రెసివ్ నేచర్ ఎక్కడైతే కనిపించట్లేదు. ఫన్ కనిపిస్తూ ఉంది, ఫన్ జనరేట్ అవుతా ఉంది. సో ఆ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ ఇప్పటికే స్టిల్ మొన్న సాటర్డే చూపించిన రీల్ ఇంకా వైరల్ అవుతా ఉంది. అది చూసిన ప్రతిసారి నవ్వొచ్చుద్ది అనమాట. మేబీ రాము రాథోడ్కి ఆ ఆస్పెక్ట్లో ఓట్లు పడుతుంటాయి. బట్ రాము రాథోడ్ ఎంత గట్టిగా గేమ్ ఆడతారు అనేది
చూడాలి. కెప్టెన్సీ కంటెండర్లో కూడా లేడు కాబట్టి రాము రాథోడ్తో ఈ రోజుతో గేమ్ అయిపోయినట్టే. రాము రాథోడ్ది ఇంకేం కనిపించదు నాకు తెలిసి ఎపిసోడ్లో. ఇంకా ఓట్లు వేసుకొని రాము రాథోడ్ని సేవ్ చేసుకోవడమే. ఓకేనా. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ లాస్ట్లో. ఈ సాయి శ్రీనివాస్ని పాపం ఉంచలేదు. కెప్టెన్సీ కంటెండర్లు ఏమైనా ఉన్నా కానీ వర్కౌట్ అయ్యేది అనుకో, అది కూడా లేదు. అండ్ వచ్చినప్పటి నుంచి ఫిజికల్ టాస్కులు లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్లో. సో ఫిజికల్ టాస్కులు ఏమన్నా ఉంటే నామినేషన్స్లో ఉన్న వీళ్ళకి ఎక్స్పోజర్ దొరికేదేమో. సో ఫిజికల్ టాస్కులు లేకపోవటము. సో ఇదంతా చాలా నార్మల్గా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ తిరిగే టాస్క్లు ఇవన్నీ. పెద్ద టూ మచ్ టాస్క్లు ఏం కనపట్లేదు. పోనీ ఆ టూ మచ్ టాస్క్ నిన్న జరిగింది, గట్టి టాస్క్, ఫిజికల్ టాస్క్ ఆల్మోస్ట్ దూల దిరిపే టాస్క్ జరిగింది. దాంట్లో ఇమాన్యుయల్ గౌరవ్ అల్లాడిచ్చేస్తారు. ఆ టాస్క్లో మనోడు ఆడలేదు. సో అక్కడ ఆడింది సుమన్ అన్న అండ్ దివ్యాన. ఎవరు ఆడారు వాళ్ళ టీంలో టక్కని గుర్తు రావట్లే. సో మర్చిపోయా, అయినా కానీ నిజంగా మర్చిపోయా. వెరీ సారీయా, టక్కని మైండ్లో స్ట్రైక్ అవ్వట్లే. సో ఒకవేళ సాయి ఆడుంటే ఎక్స్పోజర్ ఎంత వచ్చింది, సాయి ఆడకపోతే ఎంత ఎక్స్పోజర్ వచ్చింది అనేది. సాయి ఆడకపోయినా అసలు ఎక్స్పోజర్ రాదు. మేబీ సాయి ఆకాలు ఆడుంటే టక్కని మైండ్లోకి ఇప్పటికీ గుర్తు రావట్లే. ఆడుంటే ఓకే బెటర్, బట్ ఎలిమినేషన్కి మాత్రం చాలా దగ్గరికి అయితే ఉన్నారండి. సో ఓట్లు వేసుకునే వాళ్ళు సాయికి ఓట్లు వేసుకోండి. ఫ్యామిలీ వీక్ యాక్చువల్లీ 10th వీక్ అన్నారు. సో 11th వీక్ అనుకున్నారు ఫస్ట్. 11th వీక్ సాయి కానీ ఉండుంటే సో ఖచ్చితంగా సాయి కోసం వీజెస్ అన్నీ వచ్చేవాడంట స్టేజ్ మీదకి. సో ఇప్పుడు 12th వీక్ దాకెళ్ళింది కాబట్టి ఈ వీక్ 10th వీక్ 11th వీక్ 3 వారాలు ఉంది ఇంకా. సో 3 వారాల్లో ఈ వారం నుంచే డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి మోస్ట్ వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తనుజ దగ్గర ఆ కార్డు ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇదన్నమాట ఓవరాల్గా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పిఆర్ టీముల గేమ్స్లోకి మీరు అనవసరంగా బలి కావద్దు. ఓకేనా. సో ఎవరికి నెగిటివ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిఆర్ టీం ఇంకొక పిఆర్ టీం నెగిటివ్ చేస్తే, ఇంకొక కంటెస్టెంట్ నెగిటివ్ చేస్తే, ఆ కంటెస్టెంట్ పిఆర్ టీం ఈ కంటెస్టెంట్ నెగిటివ్ చేస్తే, సో ఆబ్వియస్లీ అంతిమంగా నష్టపోయేది ఎవరు? సో ఎవరికి అయితే నెగిటివిటీ ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఆ బయట పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనవసరంగా. ఎందుకంటే ఎపిసోడ్లో అంత లేనప్పుడు మనం నెగిటివిటీ అంత క్రియేట్ చేస్తూ ఉంటే దానికి తోడు కొంతమంది రివ్యూయర్స్ దానికి యాడ్ ఆన్ చేస్తూ ఉంటే, సో ప్రోమోలు చూసి కూడా రివ్యూలు ఇచ్చేసి దాని మీద ఒక ఒపీనియన్ పాస్ చేసి ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అదేదో వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అది ఏ కంటెస్టెంట్ గురించి అయినా కానీ. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కంటెస్టెంట్కి సింపతి అనేది రావటం, వాళ్ళు గెలవటం అనేది కూడా ఈజీగా జరుగుతుంది కూడా. సో అది చెక్ చేసుకోమని చెప్తున్నాను. సో ఓట్లు వేసే వాళ్ళు చాలా మీ ఇష్టం, గేమ్ చూసి ఓట్లు వేసుకోండి. అంటే జై హింద్.